ఈవేళ సమాజంలో మీరు గమనించండి, ఎన్ని దుర్వ్యసనాలు ప్రబలిపోతున్నాయండి. మన వాళ్ళు మద్యపానం దాటేసి డ్రగ్స్లోకి వెళ్ళిపోయారమ్మా, మత్తు మందుల్లోకి వెళ్ళిపోయారు. మద్యపానం చేసేవాడు ఇప్పుడు చాలా పాతవాడి కింద లెక్క, పాశ్చంతగా పచ్చడి. ఇంకా తాగుతున్నావా, అప్డేట్స్ మొదలెట్టలేదా, నేను మొదలెట్టేశాను అప్పుడే అనేవాళ్ళు తయారయ్యారు. వీళ్ళు మద్యపానం సమస్య కాదండి, మత్తు మందులు సమస్య, ఈ సమస్య. ఆ స్థితికి వెళ్ళిపోయిన సమాజం. ఎందుకంటే మద్యపానాన్ని మనం ఆమోదించేశాము. కోట్ల ఆదాయాలు వస్తున్నాయి, ఏ ప్రభుత్వమైనా ఆమోదించేస్తుంది. ఊరూరా పెట్టేస్తారు, దుకాణాలు శుభ్రంగా అమ్మేస్తారు. మళ్ళీ అప్పుడు రేపొద్దున పేపర్లో వార్తలు చూసినప్పుడు 70 ఏళ్లవాడు 5 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేసేట అనగానే కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏమిస్తావు కౌన్సిలింగ్? మద్య దుకాణాలన్నీ మూసేస్తే మానభంగాలు ఆగిపోతాయి, ఖచ్చితంగా చెబుతున్నా. మద్యం ఆగిపోతే మానభంగం ఉండదన్న దేశంలో. చప్పట్లు కొట్టలేరు మీరు, మీకు ఎవరికి నచ్చదు ఈ మాట. ఎందుకంటే మనమే సారా వ్యాపారం కదా, మన వ్యాపారాలు దెబ్బతింటే ఎందుకు కొడతాం? బాగా జనం తాగి చెడిపోతే మనకు ఆనందంగా ఉంటుంది. అటు చెడిపోతే మనకే, మన కూతురు పెళ్ళికి 3 కోట్లు ఖర్చు పెట్టాం, ఎందుకంటే సారా వ్యాపారం చేసి. వ్యాపారం చేసేవాళ్ళలోనే రావాలి ఈ మార్పు. నేను చూసే చెబుతున్నాను. నిన్నగాక మొన్న 2వ తారీఖున జంగారెడ్డిగూడెంలో నేను శివపార్వతుల కళ్యాణం మీద ఆధ్యాత్మికమైన ప్రసంగం చేస్తుంటే అక్కడ కార్యకర్త నా గురించి మాట్లాడుతూ, గురువుగారి మాటల యొక్క ప్రభావం చాలా ఉంది, ఆయన ఆచరిస్తున్నారో లేదో అంటారు. వినడం కాదు, ఆచరిస్తున్నారు. దానికి ఉదాహరణ నేను ఇప్పుడే రుజువు చేస్తాను. మద్యపానం గురించి గురువుగారు వేసినటువంటి చురకలు బాగా పట్టి ఒక పెద్ద మనిషి ఆయనకు వచ్చే కోట్ల రూపాయల ఆదాయాన్ని వదిలేసి మద్యపానం వ్యాపారం మానేశాడు అని చెప్పాడు. నేను సాధారణంగా కార్యకర్తలు ఏదో కొంత అతిశయోక్తిగా మాట్లాడుతూ ఉంటారు, మేము వెనకాల అనుకుంటూ ఉంటాం, ఆయన ఏదో పొగుడుతున్నాళ్ళే అని మేము గర్వం రాకుండా నమశివాయ అనుకుంటూ ఉంటాం మనస్సులో. అని ఏదో అంటున్నాడులే లేదు, ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు అన్నాడు కార్యకర్త. ఆయన అందరిలోంచి లేచి వచ్చాడు. నిజమే అన్నాడు. నేను సరదాగా అడిగాను, బాబు మీకు ఎంత వస్తుంది ఆదాయం అన్నాను. ఒక ఏడాదికి ఆయన వాటా కింద 2 కోట్లు వస్తుందిటమ్మా, 5గురు వాటా, అది అంటే 10 కోట్ల ఆదాయం. లాభాలు అన్ని ఖర్చులు పోను లాభాలు ఏడాదికి 10 కోట్లు. అందులో ఆయన వాటా 2 కోట్లు. 2 కోట్లు పోయినా మంచిదే, ఇంతమందికి జబ్బు తెప్పించేది నాకు డబ్బు అవసరమా అని మీ మాటల వల్ల నేను గ్రహించుకున్నానండి, మానేశాను అంటే అతను నాకు దండం పెట్టకముందే నేను ఆయనకి దండం పెట్టాను. చాలా అయ్యా, నేను కోరుకునేది ఇదే. తాగేవాళ్ళు మానేస్తే మంచిది అని దుకాణాల వాళ్ళు అంటారు. దుకాణాల వాళ్ళు అమ్మకుండా ఉంటే మేమెందుకు తాగుతామని తాగేవాడు అంటాడు. వారు తాగుతూ వీరు అమ్ముతుంటే మేమేం చేస్తామంటే శుభ్రంగా ఎక్సైజ్ పేరు మీద ఏడాదికో 25,000 కోట్లు వసూలు చేసుకుంటామని ప్రభుత్వం వారు అంటారు. మొత్తం మీద మద్యపానం ఎవరు మానిపించాలంటే శ్రీ మహావిష్ణువు దిగొస్తాడా? దుర్వ్యసనాలు ఏవి మనం మానకుండా అత్యాచారాలు జరిగాయి, అనాచారాలు జరిగాయి అంటే జరగవా? తాగిన వాడికి ఏమైనా మెదడు ఉంటుందా? అది కూతురో తల్లో మనవరాలో వాడికి తెలుసా? ఇవాళ ఆ స్థాయి దాటి మత్తుమందుల స్థాయికి వెళ్ళిపోయారే. ఈ స్వార్థం ఆలోచన మాననంత వరకు ఎన్ని సభలు మనం పెట్టుకున్నా, కార్యకర్తలు ఎంత శ్రమపడినా, మేమెంత శ్రమపడి వాగినా జరిగేదేం లేదమ్మా. నేను చెబుతున్నా మొహమాటం వల్ల. నా కుటుంబంలో నా 2 పిల్లల్ని మీరు విదేశాలు వెళ్ళడానికి వీళ్ళే, చదువు ఇక్కడే, ఉద్యోగం ఇక్కడే, చదివాను ఇక్కడే చేసుకుంటున్నారమ్మా. వాళ్ళు ఏమీ లక్షలు సంపాదించట్లేదేమో, చాలా సామాన్యమైన ఉద్యోగాలు చేస్తున్నారు మా 2 పిల్లలు కూడా. 2కి పెళ్ళిళ్ళు చేసాం, కోడళ్ళు వచ్చారు, మనవరాలు కూడా పుట్టింది. సంతోషంగా ఉన్నాం. నేను విదేశాలు పెడతాను అంటే ఎందుకు? ప్రసంగాలు వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి అంతే, వచ్చేస్తాను వెంటనే. నేను నెలాళ్ళ నుంచి అక్కడ ఉంటాను, నాకేం పని, నా దేశమే నాకు ముఖ్యం. అది కూడా ఇప్పుడు రేపు జూలైలో అమెరికా రమ్మని పిలుస్తున్నారు. వాళ్ళతో కూడా నేను చెప్పాను, ఇక్కడ ఏమీ కార్యక్రమాలకు ఇబ్బంది లేకపోతేనే వస్తా, లేకపోతే నా దేశమే నాకు ముఖ్యం, నా గోదావరి జిల్లాలే నాకు ముఖ్యం, నా ఆంధ్రదేశమే నాకు ముఖ్యం, నా తెలుగు వాళ్ళే నాకు ముఖ్యం. వీళ్ళ తర్వాతే మీరు ఎవరైనా. నాకు ఖాళీ ఉంటే వస్తాను, లేదా లేదు. మొత్తం ఆదివారం దుకాణాలన్నీ మటన్ ఎక్కడ చూసినా మొత్తం వేలాడమే. ఇన్ని జంతువులను చంపేసి అడ్డగోలుగా తినేస్తూ ఉన్నాం కదా, ఏ జంతువు ప్రాణరక్షణకైనా మనం ప్రయత్నం చేశామా? ఈ దేశాన్ని పాలించే రాజు శిబి చక్రవర్తి ఒక పావురాన్ని డేగ తరుముతూ ఉంటే ఆ పావురం వచ్చి ఆయన కాళ్ళ మీద పడింది. అన్ని పావురాల్ని ఆయన రక్షించకపోవచ్చు, కానీ కాళ్ళ మీద పడింది. రాజు అంటేనే రక్షించేవాడు, అందుకని పావురానికి ఆయన అభయం ఇచ్చాడు. డేగ వచ్చింది వెనకాల, వెంటనే పావురాన్ని ఒళ్ళోకి తీసుకున్నాడు. పావురం చాలా ఆనందంగా ఉంది, రాజుగారు ఒళ్ళో ఉన్నాను, నాకేమిటి, రాజుగారు ఒళ్ళో ఉన్నామంటే డీజీపీ గారి దగ్గర ఉన్నట్టే, ఇంకా మనకేమిటి భయం, అందుకని హాయిగా ఉంది. కానీ కాసేపటికి డేగ వచ్చి, రాజా ఇది నేను వేటాడుతున్న పావురం, 2 రోజులు వేటాడితే నాకు ఆహారం దొరికింది అని మనుష్య భాషలో చెప్పింది. అంటే అవి దేవతలు, ఆ డేగ ఇంద్రుడు, ఆ పావురం అగ్ని. ఈయన పరీక్ష చేయడానికి వచ్చారు. ఈయనకు ఆ విషయం తెలియదు. అందుకే నేను పద్యంలో గుడిపావురాలు అన్నాను. దేవతలు ధరించినటువంటి రూపాలు అవి.
అందుకని మనుష్య భాషలో మాట్లాడుతూ నన్ను వేటాడుకున్న పావురం నీ నోటికాడ కూడు లాక్కుంటే నీకు ఎలా ఉంటుంది, నీ నోటి దగ్గర అన్నం లాక్కుంటే నీకు ఎలా ఉంటుంది, మరి నాకేనా అంతే కదా అంటే శిబి చక్రవర్తి అన్నాడు, అయ్యా నిజమే, నాకు ధర్మం తెలుసు, రాజ్యంలో ప్రజలతో పాటు జంతువులకు కూడా నేను రాజుని, సర్వాధికారి అంటే అర్థం ఏంటి, జంతువులను వదిలేస్తావా? అందుకనే ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మానవుల ప్రయోజనాలు ఒక్కటే కాదు, నదులు, కొండలు, చెట్లు వీటన్నిటినీ కాపాడడం ప్రభుత్వం బాధ్యతే. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వం యొక్క ప్రథమ బాధ్యత, ప్రధాన బాధ్యత. అన్నిటికీ ప్రభువే, ప్రభువు అన్నవాడు ఎప్పుడు అన్నిటికీ ప్రభువే, కొన్నిటికి ఉండదండి. అందుకని పావురానికి కూడా నేనే రక్షకుండా కదా, నేను రక్షించాలి కదా, అన్ని పావురాల్ని నేనేం రక్షిద్దామని ప్రయత్నం చేయలేదే, నా కాళ్ళ మీద పడిన దాన్నైనా నేను రక్షించాలి కదా అంటే ఆ డ్యాగంది, నేను 2 రోజులు కష్టపడి వేటాడాను, నా ఆహారం లేకపోతే నేనేం చేయను, నన్ను రక్షించడం నీ పూచీ కదా అని తర్కం ఇలాగే ఉంటుంది. వెంటనే రాజు అన్నాడు, డ్యాగా నీకు మరో పావురం దొరికే అవకాశం ఉంది, ఈ పావురానికి మరో ప్రాణం ఉండే అవకాశం లేదు కదా అన్నాడు. అది ధర్మ సూక్ష్మం అంటే, అది ధర్మ సూక్ష్మం అంటే అది. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. సూక్ష్మం ఎలా ఉంటుంది అంటే, నిజమేనయ్యా నీ వేటాడుకున్నావు, నేను కాదని అనడం లేదు, కానీ ఒక పులి మేకని చంపేస్తూ ఉంటే మనం పనిగట్టుకుని రక్షించక్కర్లేదండి, అడవులకు వెళ్ళి రక్షించడం మన వల్ల కాదు, పులి మన చంపుతుంది. మనం చూస్తే చేయగలిగితే ఆ ప్రయత్నం చేయొచ్చు, లేదు దేశంలో అడవుల్లో ఎన్నో పులులు, ఎన్నో మేకల్ని, ఇతర మృగాలని చంపితే మనం తుపాకీ పట్టుకుని వెళ్ళకూడదు, అది కుదిరే పని కాదు. పులులు ఉండవలసిందే, మేకలు ఉండవలసిందే, వాటి కర్మకవి పోతే మనం చేయలేము ఇక్కడ. కానీ ఒక పాము కప్పని మింగేస్తుందంటే కప్ప అరుపు మనకి వినపడింది అనుకోండి, ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఓ రాయేమంది. ఎందుకని? పాముకు మరో కప్ప దొరుకుతుంది, కప్పకు మరో ప్రాణం లేదుగా, నీకు వినపడింది కాబట్టి, నువ్వు మనిషివి కాబట్టి నువ్వు ఒక్క రాయి అంతవరకు. అంతేగాని పొద్దున్నే బడి మానేసి సంచి నిండా రాళ్ళు వేసుకుని ఎక్కడ కప్పలు ఉన్నాయో వాటిని కాపాడదామని బయలుదేరకూడదు. ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. హింసకి అహింసకి తేడా అదే. వైదిక ధర్మం అంటే ఇలాగే ఉంటుంది లెక్క. ఇప్పుడు ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. బలవంతంగా అందరూ హింస పాటించరాదు, హింస చెయ్యరాదు అని చెప్పదండి. అందరూ అహింసాపరులే ఉండాలని వైదిక ధర్మం చెప్పదు, సాధ్యం కాదు, అది అసాధ్యమైన విషయం. అది అహింసే ప్రధానంగా పుట్టిన కొన్ని మతాలు వెళ్ళిపోయాయి, ఎక్కడ ఏం కనపట్లే. ఎందుకంటే ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్, వాస్తవంగా అసాధ్యం. హింస చేయకుండా మనిషికి సాధ్యం కాదు. నేను మాట్లాడుతుంటే ఇక్కడ ఎన్నో దోమలు వస్తాయి. మామూలుగా మీరు అనుకుంటూ ఉంటారు మేము ఆ రకంగా మాంసాహారం లోపల పంపిస్తున్నాం, మేము ఇక్కడ దోమలు వెళ్ళట్లేదు ఏంటి అని అవన్నీ ఆపుతా. అలాగని మాట్లాడడం మానేస్తామా? దారి మీద నడుస్తూ ఉంటే చెప్పు కింద కొన్ని జీవులు చచ్చిపోతాయి, నడవడం మానేస్తామా? ఇంత అతి వద్దని చెప్పారు. మనం పని కట్టుకుని చంపొద్దు, అంతే తేడా. అందుకని రాజు వాదనకు ఆశ్చర్యపోయి డ్యాగా అంది, నాకు తగిన మాంసం ఉంటే ఈ పావురం నాకెందుకయ్యా అంటే, రాజు చూడండి ఆయన తలుచుకుంటే ఎవడు రాడండి, ఎవడికో నేను 10 లక్షలు ఇస్తానయ్యా నీ కుటుంబ పోషణ నేను చూస్తానంటే మనిషే వస్తాడు. ఆ రాజు అనుకున్నాడు, ఎవరినో పిలవడం ఏమిటి, ఈ పావురం కోసం నేనే త్యాగం చేయాలి కదా అని తన తొడ కోసి మాంసం తక్కెట్లో వేసి పావురం అంత మాంసాన్ని తూచే ప్రయత్నం చేస్తే ఎంతకీ తోగలేదండి, ఎంతకీ తోగలేదు. దేవతల పరీక్ష సామాన్యమా? చివరికి ఇక ఒంట్లో మాంసం అంతరించిపోతుంటే ఏం చేయలేక భటులను పిలిచి నన్నే అందులో కూర్చోబెట్టండి అన్నాడు. అది నా దేశాన్ని పాలించిన రాజు చేసిన త్యాగం. నా దేశం అటువంటిది, నా చరిత్ర అటువంటిది, నన్నే అందులో కూర్చోబెట్టండి అన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు ఇంద్రుడు ప్రత్యక్షమై, రాజా నీలాంటి రాజులు ఉండాలయ్యా దేశానికి, ప్రపంచానికి అంతటికీ ఆదర్శమైన వాళ్ళు, మేము నిన్ను ఆశీర్వదిస్తున్నామని ఆశీర్వదించి వెళ్ళిపోయారు.